వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. దేశ రక్షణ విమానయాన రంగాల బలోపేతానికి ఆర్థిక ప్రగతికి దోహదపడేలా బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాన్ని డిఫెన్స్ ఏరోస్పేస్ కారిడార్ గా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రధాన ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా మారిందని, ఇక్కడి భౌగోళిక సాంకేతిక అనుకూలతలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలంటూ ఆయన కోరారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుందని, వారి జాబితాను ముందస్తుగానే సిద్ధం చేయాలంటూ ఆదేశించారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలంటూ సూచించారు. సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలంటూ సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక బుక్ కాదని, అదొక వాగ్దానమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. కుల, మత, జాతి, ధనిక, పేద, గొప్ప పేద లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం, గౌరవం, సమానత్వం దక్కుతుందని రాజ్యాంగం హామీ ఇచ్చిందని, బడుగు బలహీన వర్గాల పేదలకు రాజ్యాంగం ఒక రక్షణ కవచం వంటిదంటూ పేర్కొన్నారు. అది అణగారిన వర్గాల గొంతుక. రాజ్యాంగం బాగున్నంత కాలం ప్రజలు బాగుంటారు. రాజ్యాంగంపై దాడిని అనుమతించబోమని అందరం ప్రతిజ్ఞ చేద్దామంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ నేతలు కావాలి ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల నేతలను అవమానిస్తున్నారు. వాళ్లకు మహిళలే తగిన విధంగా బుద్ధి చెప్తారంటూ మంత్రి సీతక్క గారు ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలకు మంచి జరుగుతుంటే ఓర్వట్లేదు, కేసీఆర్, హరీష్ రావులు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు సీతక్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాలుగా వేరైన, సంస్కృతులుగా భిన్నమైన భారతీయులుగా మనమంతా ఒకటే. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆరోగ్య అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు భరోసానిచ్చారు. అనారోగ్యం వస్తే తక్షణమే మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే పేదవాడి కోరిక అని, ఆ బాధ్యతను రాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంటుందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్యుత్ రంగాన్ని బీఆర్ఎస్ దొంగలు నట్టేట ముంచారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఫైర్ అయ్యారు. నాడు బీఆర్ఎస్ ఇష్టమైన ధరలకు విద్యుత్ కొని అవినీతికి పాల్పడి తెలంగాణ డిస్కంలను 90,000 కోట్ల అప్పుల్లోకి నెట్టింది నిజం కాదా అంటూ బీఆర్ఎస్ ను నిలదీశారు.